హాయ్ అండి అందరికీ. ప్రైజ్ లార్డ్. ఎలాగున్నారు? బాగున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యం చదువుతున్నారా? ఇప్పుడైతే మనం ఒక మంచి పాట పాడుకొని మరి ఈ కార్యక్రమం ముందుకు వెళ్దాం. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అద్భుతమైన పాట అండి ఇది. ఏఆర్ స్టీవెన్సన్ గారు మరి రచించిన పాట ఇది. మరి దేవుడు ఆయనకి ఇచ్చిన తలాంతుని బట్టి దేవునికి లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ పాటలో చూసినట్లయితే యేసు నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. అలాగే నీవు నాతో వస్తే దిగులు నాకుండదు. నీవు నాతో వస్తే ఓటమి నాకుండదు. అలా మంచి మంచి పదాలు మరి మరి స్టీవెన్సన్ గారు రాశారు. ఈ పాటను అనేక సార్లు నేను పాడానండి. మరి ఒంటరి పరిస్థితిలో ఉన్నప్పుడు, మరి అనేక బాధల్లో నేను ఉన్నప్పుడు ఏడ్చుకుంటూ పాడిన పాట ఇది. మరి యేసయ్యా నీవు తప్ప నాకెవరూ లేరయ్యా, నువ్వు నాతో రావాలయ్యా, నాతో ఉండాలయ్యా. నీవు నాతో ఉంటే ఏ దిగులు ఉండదయ్యా, నీవు ఆజ్ఞాపిస్తే ఏ చీకటి నన్ను అంటదయ్యా అని చెప్పేసి ఎన్నోసార్లు ఈ పాటని నేను పాడుకోవడం జరిగింది. మరి దేవుడు నన్ను ఎంతగానో ఆదరించాడు, బలపరిచాడు ఈ పాటను బట్టి. అలాగే మీ జీవితంలో కూడా మరి యేసయ్యను ఆహ్వానించండి. యేసయ్య మనతో ఉండాలని అడగండి. ఖచ్చితంగా ఆయన మనతో ఉంటారు. అలాగే ఎన్ని సమస్యలు వచ్చినా సరే మనం భయపడే పని లేదు. ఎందుకంటే మన సమస్యలన్నిటికీ పరిష్కారం చేసే దేవుడు, గొప్ప దేవుడు ఆయన మనతో ఉన్నాడు. కాబట్టి మనం భయపడక్కర్లేదు. ధైర్యంతో ముందుకు సాగిపోవాలి. ఏమండి? అలాగే ఈ రోజుల్లో చాలామంది మనుషుల మీద ఆధారపడుతున్నారు కానీ దేవుని మీద ఆధారపడట్లేదు. ఏ సమస్య వచ్చినా సరే మనుషుల మీదే ఆధారపడుతున్నారు కానీ దేవుని మీద ఆధారపడట్లేదు. అందుకే మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం, అక్కడే ఆగిపోతున్నాం. మన పరిస్థితులు ఏమి కూడా మారట్లేదు. మన పరిస్థితులు మార్చగలిగిన యేసయ్య వైపు చూస్తేనే మనకు పరిష్కారం దొరుకుతుంది. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ మరి మీ జీవితంలో ఏమేమి కోల్పోయారో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, ఎలాంటి సమస్యలో ఉన్నారో, మరి మీ సమస్యల కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీరు మరి మాకు మెసేజ్ పెట్టండి కామెంట్లో.
మరి మీ సమస్యల కోసం ఖచ్చితంగా మేము ప్రార్థన చేస్తాం. ఈ ప్రతి ఒక్కరు ఆదరించబడాలి, బలపరచబడాలనే మా యొక్క ఉద్దేశం. కాబట్టి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.